ఈరోజు నా పని అయిపోయింది అనమాట. నన్ను దెయ్యంలా తయారు చేస్తుందా ఎలా చేస్తుందో తెలియదు. నాకు మేకప్ వేసేస్తుందంటే నన్ను చంపుకుని అయిపోయింది. నా పని అయిపోయింది ఈరోజు. నా డాట్స్ పెట్టింది కదా అన్నం ఏం కనిపించట్లా. కొడుతున్నావు చదివి. నెక్స్ట్ అది రాయలా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంది. బాగా దాన్ని ఏమంటారు మేకప్ వీడియోస్ చూసి ఇది సరిగ్గా బ్లెండ్ అయింది. అసలు అయ్యింది. అయిపోయాను, దెయ్యం అయిపోయింది నేను. చెప్పు ఫౌండేషన్. మరి ఇదేంటి? క్రీమ్, ఫౌండేషన్ క్రీమ్. మరి ఇది ఫౌండేషన్ పౌడర్. లిప్స్టిక్ కలర్లేదు కదా. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే నాకు కాజల్ వేస్తుందా ఐలైనర్ వేస్తుందా నాకు చాలా భయంగా ఉంది. నా కళ్ళు ఏమైపోతాయి ఈరోజు. ఫ్రెండ్స్, నేను మీ చదివిని. ఈరోజు ఏంటంటే నేను మా అమ్మకి మేకప్ చేయబోతున్నాను. నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను, అమ్మ నేను మేకప్ చేస్తాను అని అంటున్నాను. మా అమ్మ ఈరోజు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చదివి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటో చెప్పింది కదా, విన్నారు కదా. ఈరోజు నా పని అయిపోయింది అనమాట. నన్ను దెయ్యంలా తయారు చేస్తుందా ఎలా చేస్తుందో తెలియదు. నాకు మేకప్ వేసేస్తుంది అంటే నన్ను చంపుకు తినేస్తుంది పట్టుకుని నిన్నటి నుంచి. మేకప్ వేస్తాను వేయించుకో అని చెప్పి సరే ఇంకా లేదని చెప్పి ఈరోజు రెడీ అయ్యాను అనమాట. మరి ఏం చేస్తుందో చూడాలి. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇంకా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోలేదు. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని అప్పుడు ఇది ఏం చేస్తుందో చూడాలి. మరి నాకు మాయిశ్చరైజర్ కూడా ఈవిడ రాస్తుంది అంటండి. అయిపోయింది, నా పని అయిపోయింది ఈరోజు. నా ఫేస్ ఎలా ఉంటుందో మరి చూడాలి, దేవుడికే తెలియాలి. మరి నువ్వేం చేస్తున్నావు చెప్తా చెయ్యి. ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ డాట్స్ పెట్టింది కదా దాన్ని ఇప్పుడు అయిపోయింది. ఇలా ఎలా పడితే అలా రబ్ చేస్తారా? అమ్మా మొత్తం అప్లై ఇలా రాయి. కళ్ళ మీద ఎవరు రాస్తారే? ఫేస్ కనిపించలేదు జనాలకి. నీ ఆత్రం నీ ఆనందం ఏం కనిపించలే. కొడుతున్నావు చదివి. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫౌండేషన్ క్రీమ్. నెక్స్ట్ ఏం చేయాలి నాకేం తెలియదు, నువ్వే చేయాలి. ఫౌండేషన్ క్రీమ్ ఇది. No. దానికి నచ్చిన చోట్ల రాసి నచ్చిన చోట్ల వదిలేసింది అనమాట. ఇంకా దాని ఇష్టం. ఈ రోజు ముఖం అయితే దానికి వదిలేసాను నేను. ఏం చేస్తుందో మరి చూడాలి. నెక్స్ట్ ఏం చేస్తావే? మాయిశ్చరైజర్ రాస్తావా మళ్ళీ? ఫౌండేషన్ వేస్తా. ఏంటది? ఫౌండేషన్. నెక్స్ట్ అది రాయలా? ఇదే కదా కాదా? సరే రాయ్. చూసారా ఇలా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంది. బాగా దాన్ని ఏమంటారు మేకప్ వీడియోస్ చూసి ఎన్ని చుక్కలు పడుతుందో. చుక్కలు గీస్తున్నాను. నాకు ఇప్పుడు ఇది అవసరమా? చూసారు కదా, దిష్టి బొమ్మలా నాకు చుక్కలు పెట్టింది. నవ్వుతున్నానంటే నా దగ్గర ఫౌండేషన్ బ్లెండ్ చేసుకోవడానికి ఏం లేవండి. చేత్తో రాసేస్తుంది. చాలు నా జుట్టు జాగ్రత్త. చాలు నీ జుట్టు జాగ్రత్త.
పుట్టింది చెంపికి అది ఎలాగైపోతుందో నాకే తెలియదు. నువ్వు కళ్ళు మూసుకోవాలి, నేను లాస్ట్లో తీస్తా. ఓకే నేను అసలు చూసుకోకూడదా? యా రొయ్యం రొయ్యమ్మా. చెంపి పట్టేసి కదా. నెక్స్ట్ నేను లాస్ట్ వరకు చూసుకోకూడదంటండి. ఏం చేస్తాం మరి? అది పౌడర్ రాసిన సరిగ్గా బ్లెండ్ అయిందా? అయ్యింది. అక్కడ నువ్వు కనిపించట్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా? అయ్యింది. ఫేస్ చూడండి ఒకసారి, ఫేస్ ఎంత ఆనందం ఆత్రం వచ్చేస్తుందో. ఏదేదో చేసేస్తుంది. నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, మా అమ్మకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. తను మేకప్ చల్లింది అంటే తనకి మేకప్ ఉంటుంది, కనిపించట్లేదు కదా, అంటే మేకప్ చేస్తారనమాట ఆంటీ. అయితే నేను అక్కడ ఆంటీ అలా చేసేది, నేను కూడా అలా చేద్దాం అనుకుంటున్నాను. చార్వి కొడుతున్నావే డిషు డిషుమని. ఆంటీ కూడా అలా కొట్టారమ్మ. ఇంకా డ్రై స్కిన్ అయితే ఇలాగ రాదు, చాంతి పట్టేసి. నాది కూడా ఆయిల్ స్కిన్, కాకపోతే రావట్లేదు. స్నానం చేస్తే రాదు. లైక్ ఎలా పెట్టాలి అది? నెక్స్ట్ వామ్ పౌడర్ రాసిగా కన్సిలర్ ఇంట్లో అదే కదా. నేను కన్సిలర్ చేత్తో పట్టుకుని కన్సిలర్ ఏదో వెతుకుతుంది. ఇదే కన్సిలర్. అంత పెట్టేస్తావా? అయిపోయాను, దెయ్యం అయిపోయాను నేను. ఏం చేస్తుందో కూడా తెలియట్లేదండి, చూసుకుందామంటే కూడా లేదు. చర్వి నా కళ్ళు ఏంటి? ఏం చేస్తుందండి? ఏంటిది? ఇదేంటి? ఇది ఫౌండేషనా? ఇది ఫౌండేషన్ అంటండి. ఏంటది చెప్పు చెప్పు. ఫౌండేషన్. మరి ఇదేంటి? క్రీమ్, ఫౌండేషన్ క్రీమ్. మరి ఇది ఫౌండేషన్ పౌడర్. ఇది ఫౌండేషన్ క్రీమ్ అంట, ఇది ఫౌండేషన్ పౌడర్ అంట. నెక్స్ట్ ఏంటి? లిప్స్టిక్ ఏదో లిప్ గ్లాస్. నెక్స్ట్ లిప్స్టిక్ వేసేస్తారా డైరెక్ట్? మరి వాళ్ళు ఏం చేస్తారు? మరి ఎప్పుడు వేస్తారు? ఈ లాస్ట్ లో వేస్తారు. సరే లిప్స్టిక్ కళ్ళలో ఎందుకు వేస్తాం? ఐ లాషెస్ వేస్తారా? ఇది వేస్తాను. బ్లష్ 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 కాదు, ఐ షాడో. లిప్స్టిక్ ఐ షాడో వేసేస్తుంది. చేసేది ఇష్టమైంది. దానికి ఏం చేస్తున్నావే? దెయ్యంలా చేస్తావా ఆఖరికి? హలోవిన్ అయిపోయింది. హలోవిన్ అయిపోయింది ఏంటి? అక్కడ చెప్పు ఒకసారి వాళ్ళకి. హలోవిన్ అయిపోయింది కదా అంటున్నా. ఎలా ఉన్నానే? డాడీ చూసారంటే అల్లిపోతారు చెరువులేసి. అద్భుతంగా ఉన్నావు. ఏంటి? అద్భుతంగా ఉన్నానంటండి, అద్భుతంగా. ముక్కు మీద ఎందుకే? ముక్కు మీద ఎవరు బ్లష్ చేసుకొని పింక్ కలర్ లో ఉన్నారు. పింక్ పింక్ నెక్స్ట్ లిప్స్ గ్లాస్ వేసుకో.
ఎలాగ చెప్పు ఆడి ఇలా ర్యాప్ చేసుకో. నార్మల్ పెట్టుకున్నాను. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే నాకు కాజల్ వేస్తుంది ఐలైనర్ వేస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. నా కళ్ళు ఏమైపోతాయి ఈరోజు. నాకు ఏంటది? అది కాజలా? అది కాజలా? మరేంటి ఇక్కడ కూర్చో. కూర్చుని ఐలైనర్ పెట్టు. షార్ట్ మరి. కనపడు. నేను ఫస్ట్ టైం నేర్చుకున్నా. టిక్స్ ఇవి ఎలా వేసుకోవాలో నిలుచుకోడానా? టిక్స్ ఇవ్వేలో మనం చాలా మంది మేకప్ రాడలో చిన్నపిల్లలు కిందకి వేసేస్తారు. అలాగే కూడా కొన్ని రెప్పల పైన వేయాలి కొంచెం. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? అక్కడ చూసి చెప్తావా? అయిపోయింది. ఓపెన్ చేసేచ్చు. ఏంటండి ఒకసారి ఎక్స్ప్రెషన్ చూపి. కెమెరా చూపి. నువ్వు ఎక్స్ప్రెషన్ కెమెరా చూపి. So beautiful. So elegant. Just looking. నెక్స్ట్ కాజల్ వచ్చేసిందండి. నాకు చాలా భయం వేస్తుంది. అదే కన్నులు ఆగి కదా వేస్తాను నీకు నేను. సరిగ్గా వేసావా? సరే నాకేమనిపిస్తుంది తెలుసా? కిందకి వేస్తున్నావు అనిపిస్తుంది దెయ్యంలాగా. ఇది బాగా కాదు కాదు, రెప్పలు వేయకుండా బయట వేస్తున్నావు కదా నువ్వు. రెప్పకే వేస్తాను. ఇది మంచిగా ఇది మంచిగా వచ్చింది. కాస్త కిందకి వచ్చింది. అయిపోయిందా మేకప్? ఉంది, ఇంకా చాలా ఉంది. ఏంటమ్మా? ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా ఉందా? ఏం చేసావా ఏంటో. కళ్ళు మూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఇంకేమన్నా ఇంకేముండవే. కాస్త కన్సీలర్. ఎక్కడ వేస్తావు? ఇంకా కనుక వేస్తూ కాటుక కిందకు వస్తే చెప్పు. కాటుక ఎందుకంటే దీంతో. ఏంటది? కన్సీలర్. దీంతో కవర్ చేస్తా. నువ్వు ముఖం కనిపించట్లేదు అక్కడ. అసలే నేనేం కొనుక్కోనండి. నాకు కొనుక్కున్నాయని నాశనం చేస్తుంది. బొట్టు పెట్టి నాకు మిర్రర్ తెచ్చి చూపిస్తావా? మిర్రర్ అడ్డు ఇచ్చిన కాంపిటీషన్. ఏం చేసిందో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు నాకు. అయిపోయిందా? కుంకుమ తెస్తా. కుంకుమ కూడా నీ ఇష్టం అమ్మా. ఇంక ఈరోజు మొక్కవంతా నీకు వదిలేసాను. నీ ఇష్టం. ఇంకా చాలా బాగుందమ్మా. అర్థం లేదు, నేను చెప్తా బాగున్నానో లేదో. మా చార్విక్ మిర్రర్ కనిపించట్లేదండి. కెమెరా ఫ్రంట్కి తిప్పేసి చూస్తాను. ఓకే, దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు. చూడండి. వామ్మో, ఆ కాటుకేంటి
ఇట్రా ఇట్రా ఇట్రా. నాకు కాటుక చూడండి ఎలా చేసిందో. ఏంటి అది? కాటుక. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ. కళ్ళు చూడండి, ఐలైనర్ చూడండి ఒకసారి. ఐషాడో బాగుంది కదా? ఐషాడో బాగుందా అండి? అడుగు, వాళ్ళే అడుగు. ఐషాడో బాగుందా? కూర్చో, నువ్వు పక్కన కూర్చో, నా పక్కన. కామెంట్ చేయండి. పెళ్ళిళ్ళు అయితే నన్ను పిల్లలు తెచ్చి మేకప్ చేస్తాను, ఓకేనా? మీ పెళ్ళిళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళు అవుతాయంట, దీనికి కాల్ అంటే చేయండి, వచ్చి ఇంకెలా పిచ్చి దానిలా తయారు చేస్తుందంట. చూసారు కదా ఈరోజు నా పని ఎలా అయిందో. అస్త వ్యస్తంగా చేసేసింది నా ముఖం అంతా కూడా. కన్సీలర్ చూడండి, ఇక్కడ అసలు బ్లెండ్ అవ్వలేదు. బ్లెండ్ చేసి చెప్తాను. వద్దు, ఇప్పుడు వద్దు. మొత్తం కాటుకు చూసారా కింద వేసింది. ఇప్పుడు ఇది పోద్దో కూడా తెలియట్లేదు. లోపల లేకుండా బయట పామేసింది అని నచ్చినట్టు. ఇంకా బొట్టు కూడా చూడండి ఎక్కడ పెట్టిందో. దీనికి బొట్టు పెట్టడం కూడా రావట్లేదు. చూడు, పక్కకి పెట్టావు. పక్కకే కదా పెట్టిందండి. మీరు ఏం కాదు, పక్కకే పెట్టావు. చూస్తా అది చూడండి, చక్కగా పెట్టుకుంది బొట్టు. దాని మొక్క వల్ల నుంచి నా మొక్క చూడండి ఎలా పెంట దానిలో చేసిందో. చాలా బాగున్నా. చెప్పు అయితే, ఇంకేం చెప్తావు? ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే నన్ను పిల్లలు. స్టిక్కర్ కూడా ఊడిపడిపోయింది. ఓకే, చూసారు కదా. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా ఏమైనా కూడా మా చార్వినంట పిల్లండి ఇట్లా మంచిగా మేకప్ వేస్తుందంట. నీకు కనుక నా వీడియో నచ్చింది. నాకు వేరే ప్లాన్ ఉంది. అంటే నేను మా అమ్మకి డ్రెస్ చేంజ్ చేసి జడేసి అంత సీన్కి నేనేమి అసలు జడ అయితే అసలు సమస్య లేదు. అసలు మేకప్ అయిపోయింది అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నాకు అంటండి జడ వేస్తుందంట. ఇంకేం చేస్తుంది చూడండి, ఏదో ఆలోచించేసుకుంటుంది. అన్నీ చేసేస్తుంది అంటండి. ఏంటో మరి ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా చార్వి మేకప్ ఎలా వేసిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేసుకునేసరికి అవుతుంది. 5 hours పెట్టిందంటండి మేకప్ వేయడానికి. 5 నిమిషాల్లో పామేసింది టపటపటపటమని. కాదు, 5 hours పడుతుంది క్లీన్ చేయడానికి. ఖచ్చితంగా పడద్ది 5 hours క్లీన్ చేయడానికి. అయితే మొత్తం అంతా పేడ చేసి పడేసావు. ఈ కాజలు ఇవన్నీ పోవాలంటే టైం పడుతుంది. అంటే 5 hours పట్టదు అనుకో, సరదాగా అంటున్నాను నేను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా చార్వి మేకప్ ఎలా వేసిందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. చూసారా దాని పనులు. ఓకే, బాయ్.